సుజాత, మా ఆయన గారి పేరు ఎడ్ల సుధాకర్. నేను గాజువాక నుంచి వస్తున్నామండి. మేము జాషువా గారి ప్రేయర్లో 6వ తారీఖు 12వ నెల 2023 నుంచి పాల్గొంటున్నామండి. అప్పటి నుంచి కూడా ఏ విధమైన శోధనలు ఏ వచ్చినా సరే మరి ఆయన ప్రేయర్లో పాల్గొనడం వల్ల మాకు అన్నీ సాల్వ్ అవుతున్నాయి. ఈ రీసెంట్గా జరిగిన విషయం ఏంటంటే, మే నెలలోని నేను ఇంటిలోనూ ఇన్స్టాల్మెంటు 10,000 తక్కువ అవడం వల్ల ఎన్పికి వెళ్ళిపోయింది. ఇంటిలోను ఎన్పికి వెళ్ళిపోతే అంతకుముందు 3 నెలల బ్యాలెన్స్ నేను కట్టకపోవడం వల్ల వాళ్ళు నోటీస్ పంపించారు. నోటీస్ పంపించి 1,30,000 కట్టమన్నారు. 1 మంత్ టైం ఇచ్చారు. 1 మంత్లో కట్టకపోతే ఆక్షన్ వేస్తానన్నారు. నేను పాస్టర్ గారికి ఆక్షన్ విషయం చెప్పలేదు, కానీ ఎన్పి అయిపోయిందండి, ప్రేయర్లో పెట్టండి అని మట్టు చెప్పాను నేను. తర్వాత ఈ జూన్ 30వ తారీఖుకి కట్టిమన్నారు. కట్టిమంటే కొంత అమౌంట్ కట్టేశాను. లాస్ట్లో ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ 25,000 ఉండిపోయింది. అది 15వ తారీఖున, ఈ నెల 15 కట్టమన్నారు. కట్టమంటే నేనేమో 15వ తారీఖు 14కి కట్టిమంటే 15వ తారీఖు రాత్రి నేను జాషువా బ్రదర్ గారికి మెసేజ్ పెట్టాను. బ్రదరు 25,000 తక్కువే, ప్రేయర్ చేయండి అనేసి మెసేజ్ పెట్టి, ఇప్పుడు రాత్రి 12:40 అప్పుడు పెట్టాను. ఆయన పడుకొని ఉన్నారు, కానీ ఉదయం లేచేసరికి చూసారు, థంబ్ ఇంప్రెషన్ పెట్టారు నాకు రిటర్న్, అంటే ప్రేయర్ చేశానని. అప్పుడు నమస్తే అండి అని సింబల్ పెట్టాను అనమాట. 15వ తారీఖుని కట్టబోతే అప్పుడు అమౌంట్ కూడా సెట్ కాలేదు. అప్పుడు నేను బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేశాను, సార్ నేను 16ని కడతానండి, ఒక్కరోజు టైం ఇవ్వండి అంటే సరే అమ్మ అన్నారు. 16ని కట్టాను. 16వ రోజు కట్టకపోతే 17వ తారీఖు అంటే ఈరోజు తెల్లవారు నా ఇంటికి ఆక్షన్ నోటీస్ పెట్టిన అనమాట. అది ఆ హౌస్ కాస్ట్ దగ్గర 2 కోట్లు. దేవుడు నన్ను ఎంత నిజంగా బ్లెస్ చేశాడంటే, జాషువా గారు ప్రేయర్ వలన, ఆయన నడిపింపు వలన, నమ్మకాన్ని అర్పించుకోమని ఆయన చెప్పడం వలన, ప్రతి ఒక్కటి పొందుకున్నానని చెప్పడం వల్ల, చెప్పించడం వల్ల, థ్యాంక్ యూ చేసి అనడం వల్ల, నేను లేకపోతే ఈరోజు 2 కోట్ల ప్రాపర్టీ నేను పోగొట్టుకుంది. నిజంగా నేను నా భర్త కలిసి ఎంతో కష్టపడి ఇల్లు కట్టించుకున్నాను. ఆ లోన్, ఇల్లు కట్టినప్పుడు లోన్ తీరిపోయింది, కానీ మా పెద్ద పాప పెళ్ళికి నేను లోన్ పెట్టి పెళ్లి చేశాను. ఆ లోనే క్లియర్ అవ్వాలి, కానీ దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడంటే, ఈరోజు 17వ తారీఖు నేను ఎలా ఉందనో తెలీదు. ఆ రోజు 15వ తారీఖు రాత్రి అయితే నాకు అస్సలు నిద్ర లేదు. తెల్లవారులు ప్రేయర్ రిక్వెస్ట్ పట్టుకొని ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. జాషువా గారి ప్రేయర్లో పాల్గొనడం వల్ల నాకు నిజంగా మేలు జరిగిందంటే, ఆయన అన్నీ నమ్మమన్నారు, దేవుడిస్తాడని నమ్మమన్నారు, విశ్వాసం కలిగి ఉండమని ఆయన చెప్తున్నారు జాషువా గారు. ఆ విశ్వాసంతో ఉన్నాను నేను. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తూనే ఉన్నారు ఆయన. నా భర్త చేస్తున్న రియల్ ఎస్టేట్ కూడా సక్సెస్ అవుతుంది. అది కూడాను మరి జాషువా గారికి చాలా థ్యాంక్స్, నిజంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు. ఈరోజు నేను ఏమైపోదునో నాకే తెలియదు. ఈరోజు ప్రతి నెల వస్తున్నాను వైజాగ్లో పెట్టిన దానికి. ఈరోజు కూడా మరి వచ్చాను, సాక్ష్యం చెప్పాలి. ఆయన జాషువా గారికి, శ్రావణి గారికి నిండు వందనాలు. ఉంటాను. థ్యాంక్స్. హల్లెలూయా.